I just reached home. వద్దు ఓకే ఏడుపోస్తుంది రోజు పొద్దు కష్టపడే పిల్లలకి ఇదా వీళ్ళు చేసేది అసలుకి ఇంట్లో ఉండి నాకు అర్థం కాదు. ఆమె కోసం ప్రణవీస్ బొటిక్, దాని మీద సినిమాటిక్ యూనివర్స్ మండి కూడా ఉంది. ఎంత నిదానం అంటే నాకు కోపం వేస్తుంది మా శ్రీజ నిదానానికి. జల్దీ చెయ్యి, నాకు వేరే పనులు ఉన్నాయి. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Just స్నానం చేసి వచ్చిన నైట్ డ్రెస్ వేసుకున్న ఈరోజు. బై ద వే ఈరోజు సండే అండ్ స్టిల్ నేను జాని ఇద్దరం బాగా కష్టపడుతున్నాము ఎందుకంటే ఒకరోజు రిచ్ పీపుల్ కావాలి అని. బట్ దెన్ ఈరోజు నాకు పని ఉంది, అర్జెంటుగా ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ దెన్ జానికి యాజ్ యూజువల్ సండే రోజు చుట్టి ఉండదు కాబట్టి ఆమె ఆఫీస్కి వెళ్తుంది. ఆమె పోయేటప్పుడు అరే దీనికి ఏం బతుకొచ్చిందిరా పాపం సండే పూట కూడా పోతుంది అనుకున్నా. ఇక్కడ నాకు మండే లేదు, సండే లేదు, థర్స్డే లేదు, ఏది లేదు. వీ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ డే. స్టెంట్గా మైండ్లో నడుస్తూనే ఉంటుంది. ఇంకొక 10 minutesలో వీ హ్యావ్ టు స్టార్ట్. నాకు బ్రేక్ఫాస్ట్ చేయబోద్దు అవుతలే ఇంత పొద్దున స్పెషల్గా నా కాలు కూడా వస్తున్నాయి. బట్ దెన్ కాంట్ డూ మచ్. హౌ యూర్ ఫీలింగ్ అంటే బెటర్ గుడ్ దేనికి డైలీ రొటీనే కదా నిన్ను నీ గురించి అడగట్లే జాను, నా గురించి అడుగుతున్నా. హౌ యూర్ ఫీలింగ్ దట్ యువర్ సిస్టర్ ఇస్ వర్కింగ్ ఆన్ సండే? ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్, సెటిల్ అయినాక అదేం ఉండదు. అప్పటి వరకైనా చేస్తున్నా కదా జాని. 1 month కూడా కంప్లీట్ కాదు అప్పుడు నువ్వు ఇట్లా ఫీల్ అయితే ఇంకెట్లా అమ్మా. లైక్ ఒక 1 month 2 months మ్యాక్స్ దట్ యూ విల్ బి డూయింగ్. బట్ దెన్ నాకేమనిపిస్తుంది అంటే నౌ దట్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వీ నీడ్ టు కీప్ డూయింగ్ దిస్. ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదమ్మా, అది కంపల్సరీ చేసుకోవాలి. కంప్లీట్ వర్క్ ఐ డోంట్ లైక్ ఇట్. దెన్ ఐ ఫీల్ టాక్సిక్, సఫకేషన్ అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎందుకు చేస్తున్నాను నేను హ్యాపీగా లేను. దెన్ ఐ యాక్చువల్లీ స్టార్ట్ క్రైయింగ్. ఇంకా నా వల్ల అయితే నేను చెయ్యా, నేను ఏమన్నా చేసుకుంటా. బట్ దెన్ నా వల్ల ఇది కాదు అంట. సో వీ నీడ్ దట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్పేస్. అది లేకపోతే ఎగ్జాస్టెడ్ అయిపోతాము. ప్రస్తుతానికంటే జస్ట్ స్టార్టెడ్ అండ్ మీరు ఇచ్చే లవ్, సపోర్ట్ అండ్ దెన్ సో మెనీ ఆర్డర్స్ ఐ కాంట్ ఈవెన్ సే ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది. అండ్ ఇంక ఇవి అయిపోతే ఇంకా కొంచెం ఒక 2 రోజులు రిలాక్స్ అవ్వచ్చు, నా అవుట్ఫిట్ గుర్తించుకోవచ్చు అంటే ఇంకా వస్తున్నాయి. టచ్ వుడ్. పొంగనాలు తింటుంది. కొంచెం మా మమ్మీకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తక్కువైనాయి అంటే కట్ చేసి ఇవ్వమనింది. సో అది కట్ చేసి జస్ట్ సన్ స్క్రీన్ రుద్దుకొని వెళ్ళిపోదాం. నేను అగారో వాళ్ళ లైట్ రీఛార్జబుల్ మినీ ఎలక్ట్రానిక్ చాపర్ వాడుతున్నాను. మీ అందరికీ తెలుసు నాకు చాపర్స్ అంటే ఎంత ఇష్టమో. క్యూట్గా 250 ml ఇది. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో వచ్చింది. ఒక్క ఆపరేషన్తోనే అయిపోతుంది. కేబుల్ కూడా ఉంది మన దగ్గర. ఫస్ట్ ఆనియన్స్, ఏది ట్రై చేసినా ఆనియన్స్తోనే. ఒక్క ప్రెస్తోని మనకి ఎంత ఫైన్ చాపింగ్ అవుతుంది అనేది నేను చూపిస్తా ఇప్పుడు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఫాస్ట్గా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ పీజీగా చేతి నొప్పి లేకుండా. అండ్ టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. ఇది మనము జ్యూస్ లాగా చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. ఒక్కటే ప్రెస్, ఎక్కువ టెన్షనే తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది లైట్ వెయిట్ అండ్ పోర్టబుల్ కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి చేతులు నాకు బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అలాంటి టెన్షన్ లేదు ఇప్పుడు. ఒకవేళ మీకు కానీ ప్రోడక్ట్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్అవుట్. మళ్ళీ టీషర్ట్ చేంజ్ చేసుకున్నా. నాకు అది ఎందుకో డల్ అనిపిస్తుంది. ఆల్రెడీ మొహమంతా గుంజుకపోతుంది. నేను చేయక్కర్లేని పని అంతా చేస్తున్నా. అండ్ ఆ టీషర్ట్కి ఇంకా గుంజుకపోయినట్టు అనిపిస్తుంది అని ఈ కలర్ వేసుకున్నా. సేమ్ మా మమ్మీ జరా నన్ను ఎక్కిరిస్తుంది నేను కలర్ వచ్చి. నాకు ఈ కలర్ ఇష్టం, బట్ దాని ఈ కలర్ నాకు అంత సూట్ కాదు. బ్యాగ్ అయితే దగ్గర ఒక 5 kgs ఉంటుంది అనుకుంటా. అంత బరువు ఉంది. దీంట్లో ఎక్కడ లేని సామాన్ అంతున్నాయి. బట్ ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. పిఆర్ ప్యాకేజింగ్లో పంపించింది నాకు. ఐ నెవర్ థాట్ ఐ యూజ్ ఇట్. అరే ఆఫీస్ పోయి వాళ్ళు యూజ్ చేస్తారు, నాకు ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అనుకున్నా. అండ్ లుక్, ఐఎమ్ యూజింగ్ ఇట్. సో మనకి ఎప్పుడో ఒకసారి అవసరం అవుతుంది. మా మమ్మీ కష్టపడి అక్కడ వాటర్ నింపుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మా మమ్మీ నా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇవ్వలేదు. సో గుర్తుపెట్టుకోండి, కష్టపడే పిల్లలకి ఇదా వీళ్ళు చేసేది అసలుకి ఇంట్లో ఉండి నాకు అర్థం కాదు. ఆమె కోసం లేచి ఆమెకు బాక్స్ కట్టిన నమ్మకండి అంటే ఏం చేయలేము. దాదా మమ్మీ గెట్ దియాలా. దాదా బాయ్ గాయ్స్, సీ యూ ఎట్ స్టోర్. వచ్చేసినాము. ఇప్పుడు పాటలు పెట్టుకొని
ఊడ్చి తుడవాలా. ఎక్కువ సదిరేది ఏం లేదు, మోస్ట్లీ రాత్రిపూటనే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాము సో దట్ పొద్దున వచ్చిన వెంటనే క్లీనింగ్ అవుతుందని. శ్రీజు తుడుస్తుంది, నేను ఊడుస్తా. మగ్గం ఈరోజు ఇంకొకటి వేసిండు. అన్నీ ఇంకా పెండింగ్ ఆర్డర్స్ అంటే ఇంకా టైం ఉంది మనకి 2-3 days. సో అవి ఇచ్చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది షాప్లో. మనకి బేసిక్ ఏం కావాలి అంటే ఇక్కడ మనకి ర్యాక్స్ కావాలి సో దట్ మనకి స్పేస్ వస్తాయి అన్నీ పెట్టుకోనీకి. అక్కడ కౌంటర్ రావాలి అండ్ షట్టర్స్కి పెయింట్ వేయించుకోవాలి. దట్స్ ఆల్ వీ హ్యావ్. అక్కడ కెమెరా పెట్టించేసినాము వర్కర్స్కి. ఇంకొకటి కౌంటర్ వచ్చిన తర్వాత కౌంటర్ దగ్గర పెట్టించుకోవాలి. ఫస్ట్ తుడిచి మిగతాయి మాట్లాడుకుందాము. వాళ్ళు మళ్ళీ పనులు వస్తే తుడవనికి రాదు. లైనింగ్లు అన్నీ ఆరేసినాను తీసుకొచ్చి. బై ద వే మీలో చాలా మంది షాప్ ఏడా అని అంటున్నారు. సో ఈడ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, దానికి ఆపోజిట్గానే ఇది ప్రణవీస్ బొటిక్. దాని మీద సినిమాటిక్ యూనివర్స్ మండి కూడా ఉంది. గూగుల్లో జస్ట్ మీరు ప్రణవి బొటిక్ నాగోల్ అని నొక్కితే వస్తుంది. ఎక్కువ టెన్షన్ పడకండి, ఏదంటే అది నొక్కకండి. ప్రణవి బొటిక్ నాగోల్ క్లియర్గా ఎస్, జస్ట్ ప్రణవి బొటిక్ నాగోల్ అని నొక్కితే వీడికి ఎగ్జాక్ట్గా వచ్చి దించుతుంది. బికాస్ మీలో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట, ఎక్కడనో బొటిక్ అని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుందంట. పక్కన గల్లీకి ఆ పక్కన గల్లీకి ఎక్కడెక్కడనో వెళ్ళాల్సి వస్తుంది. ఇది మెయిన్ రోడ్ మీద, ఇక్కడ బస్సులు పోతూ ఉంటాయి, క్లియర్గా కనిపిస్తుంది. సో ఎవరైనా రావాలి అనుకుంటే ప్రణవి బొటిక్ నాగోల్. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. చెప్పాను మేడం, చెప్పాను. మా మగ్గ మొత్తం చిన్న పిల్లకి వేసిండు. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఈ వర్క్. ఇది లంగా జాకెట్ మీదకి. ఇది ఏ కరెక్ట్ బెట్ है ना, तो इस पे ये कलर डाल देना, ठीक है. ఇది ఇంకా ఆ మూలనే కూర్చొని ఉంటుంది, ఇంకేం పని లేదు. నేను ఇక్కడ కూర్చొని రాసుకోవాలి. ఈ ఆర్డర్స్ అన్నీ సగ్రిగేట్ చేసుకోవాలా. ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి రిలాక్స్ అవుతావు. నేను ఇప్పుడు ఇక్కడ అదో పని, మళ్ళీ నువ్వు ఆ పని చెయ్యాలా. గమ్మునుండు, ఏం మాట్లాడట్లేదు. ఓకే. సో ఈరోజు నేను ఇది ఊరికి పంపించాలి. ఈ హాఫ్ శారీ, దీని మీద బ్లౌజ్ ఇక్కడ ఉంది, దాన్ని ఇంకొక బ్లౌజ్ ఇప్పుడు వస్తుంది. అవి కస్టమర్ బ్లౌజ్లు, చిన్న పాపది. అది అంత సీన్ లేదు. సో ఇది ఒక కస్టమర్ది. వైట్ ఫ్రాక్ చూపితల్లి. దెన్ కమ్స్ సో హెవీ ప్రిటీ వైట్ ఫ్రాక్. ఇది వాళ్ళ ఈవెంట్ ఫంక్షన్కి. ఇది కాకుండా దెన్ వీ హ్యావ్ ఇంకా చాలా ఉన్నాయి. దాని పక్కన బ్లౌజ్ ఉంది గ్రీన్ కలర్. ఎస్, సో ఇది ప్యాటర్న్ బ్లౌజ్ ఇంకొక కస్టమర్ది. మనకు బ్యాక్ సైడ్ చూపిస్తారా ప్లీజ్ మీరు? సో ఇలా బ్యాక్ సైడ్ వాళ్ళు ప్రిఫర్ చేసిన డిజైన్. ఎంత నిదానం అంటే నాకు కోపం లేస్తుంది మా శ్రీజ నిదానానికి. జల్దీ చెయ్యి, నాకు వేరే పనులు ఉన్నాయి. సో ఇది ఇంకో కస్టమర్ది. వాళ్ళే శారీ తీసుకొచ్చారు. ఎంత ప్రిటీగా టర్న్ అవుట్ అయింది కదా. దీని మీదకి దుపట్టా ఎట్లా పేర్ చేసుకుంటుందో ఏమో, యూ హ్యావ్ టు సీ. బికాస్ నేను దుపట్టా తీసుకురావట్లేదు, తనే తెచ్చుకుంటుంది. అండ్ వన్ మోర్, ఇది కూడా తనదే హాఫ్ శారీకి. ఆ చిన్న పాపది బ్లౌజ్ పింక్ కలర్. ఇది హాఫ్ శారీ కోసం అండ్ దాన్నే లంగా జాకెట్ లాగా 2 బ్లౌజెస్ కుట్టించుకున్నారు. అండ్ దాని దుపట్టా వచ్చి ఇది డైయింగ్ చేయించినాం మనము. ఇంకా ఇక్కడ కస్టమర్స్వి ఉన్నాయి, చూపించాలి కదా. సో ఇది ఒక బ్లౌజ్. యా, మా శ్రీజ చేసే నిదానానికి రెండు ఒకటేసారి తీసింది. ఒకటి సరే, ఒకటి సీదా ఒకటి ఉల్టా పట్టుకుంది. సో ఇది ఒక పిల్లది అండ్ ఇది ఇంకొక కస్టమర్ది. బై ద వే అది బ్లాక్ నేను కుట్టించుకున్నా, ఎవరు అడగకండి. ఇప్పుడే అంటే చూపించదంట ఆమె. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇవో ఈ బ్యాగ్స్లో కూడా ఉన్నాయి, అవి కూడా స్టిచ్ అయిపోయినాయి, అవి కూడా చూపించాలి. ఇవన్నీ కుట్టనీకి ఉన్నాయి. లోపల కూడా ఇంకా స్టిచ్చింగ్ నడుస్తుంది. అక్కడ డ్రెస్సింగ్ రూమ్ని యాడ్ చేసేసినాం మేము ఇంకా అడిషనల్గా. ఇప్పుడు చూపిస్తుంది. ఇవన్నీ తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇవి ఇంకా ఇవి ఓల్డ్ మోడల్ అయిపోయినాయి కాబట్టి ఇవి తీసి కొత్త యాడ్ ఆన్ చేస్తాము. ఇట్ విల్ టేక్ అనదర్ 10 days అనుకుంటా. ఇవన్నీ దుపట్టాస్ కోసం చూడొచ్చు. కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ దోస్.
సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ శారీని నేను హాఫ్ శారీగా కన్వర్ట్ చేయాలి అని డిసైడ్ అయినాను. షర్ట్ అప్ అండ్ దానికి ఈ దుపట్టా ఆల్రెడీ తీసుకొచ్చినాను నేను. బాగుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ అలాగే నా దగ్గర ఈ మెటీరియల్ ఉందన్నమాట. ఇది స్ట్రైట్ కుర్తీ కింద పాయింట్ అండ్ టాప్ లాగా కుట్టించుకోనికి బాగుంటుంది ఆఫీస్ వేర్కి. నా దగ్గర ఓన్లీ అవే ఉన్నాయి, ఇంకా అంతకు మించి అడిషనల్గా లేవు. చాలా మంది అడుగుతున్నారు. నేను అది కుట్టించుకున్నాను అనుకో సేమ్ అదే కావాలంటారు, మళ్ళీ అది ఇంకో పీస్ లేదు మన దగ్గర. సో అదొక ప్రాబ్లం అయిపోయింది. అందుకోసం అవి కుట్టించుకోకుండా అట్లా పెట్టిన ఎవరికైనా కావాలంటే వాళ్ళే వచ్చి కుట్టించేసుకుంటారు, తీసేసుకుంటారు. అండ్ దెన్ వీ యాడెడ్ అడిషనలీ ఓ యా 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 మేము బాయ్ బాయ్. సో డ్రెస్సింగ్ రూమ్ లోపల ఇంకా ఒక ఫ్యాన్ ఫిట్ చేయాలి. ఇక్కడ మిర్రర్ ఉంది కదా, హ్యాంగింగ్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ పెట్టేసుకుంటే అదే ఇది పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది మనకి. పదండి. లేస్ కాస్త ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేసినాం దీంట్లో. సో ఇవన్నీ మన దగ్గర వచ్చిన లేస్ కలెక్షన్. ఇవన్నీ లేస్ కలెక్షన్స్ లోపల ఉన్నాయి. మా దగ్గరనే ఉంటాయి లేస్, మీరు ఇంకో దగ్గర వెళ్ళిన అవసరం లేదు. సో ఇవన్నీ నేను అనార్కలికి మీరు అడుగుతూ ఉంటారు, అందుకోసం నేను ముందే తీసుకొచ్చి పెట్టినాను. స్పేస్ సిల్క్ అండ్ ఇవి మనకి జార్జెట్. మంచి మెటీరియల్, లిటరలీ మంచి మెటీరియల్. తీసుకోవాలని ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ అండ్ వాళ్ళ దగ్గర లేదు డైరెక్ట్గా వస్తారు కదా, వాళ్ళ కోసం కొన్ని ఆప్షన్స్ పెట్టినాను నేను. ఆల్మోస్ట్ 35 to 40 పీసెస్ తీసుకొచ్చిన. 10 పీసెస్ మిగిలినాయి దాంట్లో జార్జెట్వి. ఆ 10 పీసెస్ కూడా అయిపోతాయి, ట్రస్ట్ మీ. అయిపోకపోయినా పర్లేదు, బట్ దెన్ ఏంటిదంటే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి చేపియాలి. అండ్ లుక్ ఎట్ దిస్ ప్రిటీ. శ్రీజ చూపియద్దనింది బట్ నేను ఇది కుట్టించుకున్నాను. బ్యూటిఫుల్ వన్. తీసే యా, ఇదో బ్యూటిఫుల్ అనార్కలి. దీని మీద దుపట్టా కూడా పేరప్ చేసిన. వేసుకున్న తర్వాత ఎక్సలెంట్గా కనిపిస్తుంది. దాంట్లోనే దుపట్టా కూడా చేసిన. సెల్ఫ్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. ఐ లవ్ దిస్ నారాయణ పేరు. దాన్ని ఈసారి కాస్త డిఫరెంట్గా కుట్టించిన. అనార్కలి కదా, ఇలా ప్లీట్స్తోని కుట్టించిన అనమాట. డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. బార్డర్ వచ్చింది మొత్తం పైన టాప్కి పెట్టించి, వెనకాల ఇలా జిప్ అండ్ డోరీస్ ఇలా క్యూట్ ఉన్నాయి కదా డోరీస్. ఐ రియలీ లవ్ ఇట్. సో ఈ డోరీస్ అండ్ దీనికి డోరీస్ చూడండి ఎంత పెద్దగా క్యూట్గా ఉన్నాయి. సో ఇవన్నీ మన దగ్గరనే ఉన్నాయి. యూ కెన్ కమ్ విజిటర్స్. ఇప్పుడు పని చేసుకుంటా. ఇప్పుడు పని చేసుకోకపోయింది అనుకో ఇంకా నాకు తిట్లే పడతాయి. పని చేసుకున్న తర్వాత ఐ సీ యూ గైస్. లంచ్కి ఈరోజు ఒకదాన్నే. మోస్ట్లీ శ్రీజు ఉంటుంది, లేదంటే జాను ఉంటుంది, లేదంటే సూరజ్ ఉంటాడు. బట్ ఈరోజు నేను ఒక్కదాన్నే. లెట్స్ డూ అవర్ వర్క్. రైటింగ్ ఆర్డర్స్, ప్రయారిటీ, ఎవరిది ముందు, ఎవరిది వెనకాల, ఎవరిది ఎట్లా, ఎవరికి ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డూ టేక్ ది ఆర్డర్స్ అనమాట. బిల్ బుక్ నా దగ్గరనే పెట్టుకుంటా అండ్ ఆర్డర్ బుక్ కూడా నా దగ్గరనే పెట్టుకుంటా. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దిస్ లవ్. కానీ నాకు అసలుకి చేతన అవ్వట్లేదు. పొద్దున్న లేచినట్టునే నా మొహం గండి పిల్లిలాగా కనిపిస్తుంది. అండ్ ఇంకేది ఆలోచించనికే కూడా టైం దొరకట్లేదు. కాస్త సెట్ అవుతుంది. ఇంకొక 1 వీక్, హోప్ఫుల్లీ ఇంకొక 1 వీక్లో ఇది సెట్ అయిపోతే దెన్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఐ నీడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ అవుట్ఫిట్స్ అండ్ ఐ గాట్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. లైనింగ్కి పోయినా మళ్ళీ లైనింగ్ తీసుకొని రావాలా, అవన్నీ ఆరేసి ఆడబెట్టిన అవన్నీ మడత పెట్టాలా. బై ద వే ఈరోజు మా మగ్గం అతను 2 వేసిండు, 3వది కూడా అటాచ్ చేయబోతుండు. సో హియర్ ఈజ్ అ డిజైన్. ఇది వాళ్ళ పెద్ద అక్కది. క్లియర్గా చూడండి, బ్యూటిఫుల్ డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ నైస్. అట్లనే వాళ్ళ సిస్టర్ది వేసినారు. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. అది యుఎస్ క్లయింట్ది, ఇది మా జానుది, అది ఇంకో కస్టమర్ది. అంతా సగ్రిగేట్ చేయాలి. ఐ థింక్ ఫస్ట్ ఇవి ఫినిష్ చేసుకుందాం, ఫస్ట్ ఇవి ఫినిష్ చేసుకుందాం, వేరే నెక్స్ట్. బట్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎమర్జెన్సీ. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, ర్యాప్ ఇట్ అప్. ఇంతకుముందు మనకి స్టిచ్చింగ్ వాళ్ళు షార్టేజ్ ఉండే, బట్ ఇప్పుడు రెగ్యులర్గా పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయినారు. సో ఆ టెన్షన్ కూడా లేదు. పోయి తీసుకొని వచ్చేద్దాము. నాకు లిటిల్గా బవ్ ఈస్ కాలింగ్ ఎవ్రీ సింగిల్ డే, బ్రో వీడియోస్ ఏడున్నాయి, బట్
బ్రోకి టైం దొరకట్లేదు, పండుకోనికే టైం దొరకట్లేదు, తినడానికి టైం దొరకట్లేదు. సో నేను వీడియోస్ ఎక్కడి నుంచి చేయాలా? ఐ థింక్ ఇంకొక 3 days అండ్ దెన్ ఐల్ బీ రెగ్యులర్ విత్ మై యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అవుట్ఫిట్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అందరు వర్కర్స్ వెళ్ళిపోయినారు. ఇవన్నీ ఇప్పుడు అటాచ్ చేసి దీని డిజైన్స్ రాసుకొని ఇప్పుడే సగ్రిగేట్ చేసుకుంటే పొద్దున్నకి ఈజీ అవుతుంది. సో లెట్ మీ రీచ్ హోమ్. I just reached home. Pizza తెచ్చుకొని తిన్నా కాబట్టి ఐఎమ్ నాట్ హంగ్రీ. ఐల్ గో అండ్ ఐల్ స్లీప్. తినవా? వద్దు, నిద్ర ఉంది నీ కళ్ళలో. ఒక ఏడుపు వస్తుంది. ఎందుకు? చేతనవుతుంది రోజు పొద్దున్న పోయి రాత్రి రావడం, అసలు చేతనవుతులే. చలో. Since the time I started, hardly I'm sleeping. 7 hours sleep కూడా దొరకలేదు. I'll come, then I'll sit, I'll do some other work. మైండ్లో కాన్స్టెంట్గా తిరుగుతూ ఉంటాయి, ఇది ఎట్లా అది ఎట్లా, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి. ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ విత్ ద యునో ఫినిషింగ్ అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ వీళ్ళు రాకపోతే ఎట్లా, ఎవరిని అరేంజ్ చేయాలి, ఎట్లా చేసుకోవాలా, lot of things. And then I'm just getting weak day by day. I'm not even taking care of my skin, my health. I'm like ఇంకొక వీక్ కాస్త సెట్ అవుతుంది. I know business is not a small thing, but then it's new for me, so it takes some time to get used to everything. I'm not complaining, but it's just I'm tired. I feel like I just need one day of proper rest, but I'm not getting it. I'm happy that, you know, there are a lot of people who is traveling so far, like 8 hours travel చేసి వస్తున్నారు, 2 hours travel చేసి వస్తున్నారు, 1 hour, very far, పక్కనోళ్ళే కాదు అసలుకి. But it's just I need one day of rest. I know Sunday shop close and పెట్టినాను, but then Sunday is also we are opening because there's so many orders and we need to give it on time. So వీళ్ళు వాళ్ళు డుమా కొడితే ఆ రోజు కవర్ చేస్తున్నాము. I'll just change my dress. మాట్లాడనీకి కూడా వస్తలే, and I'll sleep. కాస్త పని ఉంది. I'll work for 1 hour and then I'll sleep. See you guys. Bye bye.